నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి, ప్రైవేటు కార్యదర్శి, పని మనిషి ఇంటి నుంచి ఈడీ అధికారులు 32 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అవినీతి బండారం బయటకొచ్చింది కేవలం 10,000 రూపాయల లంచం కేసుతోనే. ఏడాది క్రితం నాటి ఆ వ్యవహారాన్ని దర్యాప్తు చేయగా తాజా నోట్ల గుట్టలు వెలుగు చూశాయి. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్ను 10,000 లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వెనుక ఓ అవినీతి కొండే ఉందని నాడు దర్యాప్తు అధికారులు ఊహించి ఉండరు. వీరేంద్రను విచారించగా ఈ హవాలా నెట్వర్క్ బయటపడింది. దర్యాప్తులో అతడు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ చూపి వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పాడు. మొత్తం టెండర్ విలువలో 3.2% కమిషన్ తీసుకోగా అందులో తన వాటా 0.3% అని వీరేంద్ర పేర్కొన్నాడు. అతడు ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలంపై నిఘా పెట్టిన పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో ఆలం ప్రైవేట్ కార్యదర్శి సంజీవ్ లాల్, పని మనిషి జహంగీర్ నివాసంలో జరిగిన తనిఖీల్లో ఈ నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇంట్లో 32 కోట్లు, మరో 2 చోట్ల 3 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.